హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దేవి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే బూందీ కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోయేటట్లు చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా చేశారా? ఎప్పుడు వండకపోతే ఒకసారి వండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేయండి, బాగుంటుంది తినడానికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవాళ అయితే లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో అయితే చూస్తున్నారు కానీ చాలామంది లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆయిల్ హీట్ అయింది కదా, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నిజానికి ఇంట్లో కూరగాయలు ఏవి కూడా లేవండి. అందుకనేసి ఇంక ఇదే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఆనియన్స్ చూడండి మగ్గాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, అలానే ఎక్కువేమీ అవసరం లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా కమ్మగా కూడా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అయితే ఈలోపు చింతపండు నానబెట్టుకోవాలండి. నిమ్మ సైజ్ అంతా తీసుకున్నాను. నానబెట్టుకున్నది ముందు ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ ఎక్కువ ఆయిల్లోని ఇలా మగ్గిపోవాలండి. అప్పుడే కూర మరీ టేస్ట్గా ఉంటుంది. వాటర్ ఎక్కువ పోసుకుని ఉడికించుకునే కన్నా కొంచెం ఎక్కువ ఈ ఆయిల్లోనే ఫ్రై అయిపోతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఈ కర్రీ చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొక 5 నిమిషాలు మగ్గితే కారం వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కారం.
ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇది పులుసులా పెట్టుకోకూడదండి, గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. కొంచెం చిక్కబడింది కదండి, ఇప్పుడు మనం నానబెట్టుకున్న పులుపు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు పులుపు వేస్తున్నానండి. పులుపు అయితే వేసానండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అలాగే ఉడికించుకోవాలి. చిక్కబడిన తర్వాత దింపేస్తాను ఒక 10 నిమిషాలు అన్నప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న బూందీ అయితే వేసుకోవాలి. లేదంటే మెత్తగా అయిపోతుందండి కుర్మా కింద. అందుకని లాస్ట్లో వేసుకోవాలి దింపేసే ముందు. పులిపేసాం కదా, ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. స్మోక్ చేసారా, మూత తీగానే వచ్చేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. అందుకనేసి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. దగ్గరికి అయిపోవచ్చింది. ఇంకొక 5 నిమిషాలు మగ్గితే మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీ అయితే వేసేసుకోవచ్చు. చూసారా, ఆయిల్ పక్కకి సెపరేట్ అయింది. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బూందీ అయితే వేసేస్తుందా. చూస్తున్నారా ఎలా ఉందో. స్మెల్ అయితే భలే వస్తుంది, కమ్మగా ఉంటుంది. ఎప్పుడు వండకపోతే ఒకసారి ట్రై చేసేయండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. పులుపులుగా కమ్మగా బాగుంటుందండి. కర్రీ అయితే రెడీ. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.